guys, welcome back to another podcast in Nikhil Tho Naatakalu season 4. అయితే ఈ పాడ్కాస్ట్ స్పెషల్ ఏంటంటే అయితే ఈ సీజన్లో ఫస్ట్ మ్యాన్ ద మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ ఫర్ దిస్ ఎపిసోడ్ అండ్ ఇట్స్ గోయింగ్ టు బీ హిస్ ఫస్ట్ పాడ్కాస్ట్ అండ్ మై ఫస్ట్ ఇంటరాక్షన్ కూడా తనతో ఇది ఫస్ట్ టైం. అంటే అప్పుడెప్పుడో లాక్డౌన్లో ఒక లైవ్ సెషన్ చేసాము, దాని తర్వాత వి జస్ట్ బంప్డ్ ఇన్ టు ఈచ్ అదర్. కానీ ఐ నెవర్ గాట్ సమ్ టైమ్ టు హ్యావ్ కాన్వర్జేషన్స్ విత్ హిమ్. ఎక్కడో అట్లా కలిసాం తప్ప. బట్ టుడే ఐఎమ్ ఇంట్రడ్యూసింగ్ యూ టు అ మ్యాన్ విత్ ప్యూర్ టాలెంట్ అండ్ అంటే బేసిక్లీ I don't want to list out all the things, but he doesn't need much of introduction. Eventually you know who is he, and he's most handsome, most stylist. అంటే ముందైతే సింగర్, అవార్డ్స్, ఫిల్మ్ఫేర్ ఇవన్నీ చెప్పొచ్చు, కానీ ఇప్పుడు శ్రీరామ్కి బాగా ఈ గర్ల్ ఫ్యాన్స్ లేదా ఏమంటారు ద వే హీ క్యారీ హిజ్ క్లోత్స్, హిజ్ ఫ్యాషన్, హిజ్ లుక్స్, హిజ్ హోస్టింగ్, హిజ్ యాక్టింగ్, he's jack of all trades అని చెప్పొచ్చు. So here we have the first man of our show and the most eligible bachelor, Sreeram. What's up? Hey, first man of our show ఏంటి? నువ్వు మ్యానే కదా. Guest నువ్వే కదా. Okay. ఏంటి Sreeram, what's up? How are you? Good ray going on. How do you feel sitting on the couch? I feel very on the couch. I feel good. You feel good as of now? Yeah, absolutely. Are you going to make me feel bad or what? కొంచెం తర్వాత eventually గా awkward moments ఉంటాయా? Awkward moment. You will be like, okay, ఏంటి ఇప్పుడు ఏం చెప్పాలి నేను అన్నట్టు. But this is your first podcast? Yeah, technically నా first podcast ఇది. Okay. అంటే I've been watching a lot of podcasts. ఈ మధ్య ట్రెండ్ అయిపోయింది కదా పాడ్కాస్ట్ అనేది. బట్ యా, ఇట్స్ బీన్ అ వైల్ దట్ ఐ గేవ్ అన్ ఇంటర్వ్యూ ఆల్సో. ఇన్ఫ్యాక్ట్ ఈవెన్ ఫస్ట్ ఫిల్మ్ఫేర్ వచ్చిన తర్వాత కూడా చాలా మంది ఇంటర్వ్యూస్ అడిగారు. బట్ దెన్ ఐ స్టాప్ గివింగ్ ఇంటర్వ్యూస్. ఐ డోంట్ నో వై. నాకు అసలు మూడే రాలేదు. వెళ్ళి ఎందుకు ఇలా ఏం మాట్లాడతాం ఇక్కడ, అదే కదా మళ్ళీ అది ఇండియన్ ఐడల్ అయ్యో ఇదే ఇప్పుడు ఏం చేస్తున్నాం అది సర్లే. ఐ జస్ట్ వాంటెడ్ సమ్ టైమ్ ఆఫ్. బట్ ఐ ఫెల్ట్ నువ్వు అడిగిన తర్వాత ఐ థింక్ ఇట్స్ టైం ఒకసారి వెళ్ళి మాడదాం, జస్ట్ క్యాజువల్గా వెళ్ళి చిల్ అవుదాం అని చెప్పి వచ్చా. చాలా రోజులు అయింది కదా, తిద్దాం అన్ని బయట తిద్దాం ఈరోజు. సో అంటే ఇప్పుడు ప్రస్తుతానికి జీవితంలో ఏం జరుగుతుంది? ప్రస్తుతానికి జస్ట్ వర్క్. ఐ హావ్ బీన్ అ వర్కహాలిక్ ఫర్ అ వెరీ లాంగ్ టైమ్. సో బేసిక్గా సింగింగ్, డాన్సింగ్, నువ్వు చెప్పినట్టు యాక్టింగ్, హోస్టింగ్. ఐఎమ్ స్టార్టింగ్ సమ్ న్యూ జర్నీ ఇప్పుడు విత్ ఇన్ ఫార్మ్ ఆఫ్ మ్యూజిక్ వీడియోస్, ఒరిజినల్స్, పంజాబీ, హిందీ, తెలుగు. సో ఐ టెల్ దిస్ ఇన్ ఎవ్రీ పాడ్కాస్ట్ ఏంటంటే గెస్ట్ చివరిగా వెళ్ళే బిఫోర్ వి ఫినిష్ ద పాడ్కాస్ట్ దేర్ ఇస్ ఆల్వేస్ అ టేక్ అవే ఫ్రమ్ యూ టు మీ అండ్ దట్ విల్ కమ్ టు ద ఆడియన్స్. అంటే ఐ లెర్న్ సంథింగ్ ఫ్రమ్ యూ అట్ ద ఎండ్ ఆఫ్ దిస్ పాడ్కాస్ట్. ఓకే, ఈ పాడ్కాస్ట్ దిస్ ఇస్ గోయింగ్ టు బి సంథింగ్ విచ్ ఇస్ వెరీ డిఫరెంట్ అండ్ వెరీ కాన్వర్సేషన్. ఓకేనా? సో ఎంత నువ్వు ఆనెస్ట్ గా మాట్లాడితే అంత బాగుంటుంది. నేను ఎప్పుడు ఆనెస్ట్ గానే మాట్లాడుతున్నా. ప్రాబ్లమే అది. అదే ప్రాబ్లం. బయటకు వచ్చి ఆనెస్ట్ ఎక్కువ మాట్లాడిస్తే మనుషులు వీడిని ఫీల్ అవుతారేమో అని చెప్పి నేను అసలు ఎక్కువ మాట్లాడినందుకే. బట్ శ్రీరామ్, టెల్ మీ, డూ యూ థింక్ దట్ షిఫ్ట్ ఆఫ్ ఇండియన్ ఐడల్ హెల్ప్డ్ యూ? అంటే డిడ్ యూ గెట్ దట్ రీచ్ ఆఫ్టర్ ఇండియన్ ఐడల్ వాట్ యూ ఎక్స్పెక్టెడ్? See, the thing is I didn't expect anything. Okay. Indian Idol was my last resort. ఒక లోవర్ మిడిల్ క్లాస్ బ్రాహ్మణ్ ఫ్యామిలీకి సంబంధించిన అబ్బాయికి ఉన్న రెస్పాన్సిబిలిటీస్ వర్ అట్ మై నెక్ అనమాట. సో దట్ వాజ్ మై లాస్ట్ ఛాన్స్ టు యాక్చువల్లీ ట్రై మ్యూజిక్లో. సో వెన్ ఐ హ్యాడ్ దిస్ డిస్కషన్ 2008-09 అప్పుడు ఐ వాస్ టాక్ టు మై పేరెంట్స్, నాకు మ్యూజిక్లో ఉండాలని ఉంది, నాకు పాడాలని ఉంది. అంటే మాకు తెలీదు, మాకు ఎవరు తెలియదు ఇక్కడ, నీ ట్రై నువ్వు చెయ్యి, కానీ చదువుకుంటూ చెయ్యి. ఒకవేళ బ్యాక్ ఫైర్ అయితే నీకు అట్లీస్ట్ ఒక ఫాల్ ఆప్షన్ ఉంటుంది. యూ విల్ ఫాల్ బ్యాక్ ఇన్ టు సంథింగ్. నీకు ఒక చెల్లి ఉంది, చెల్లికి పెళ్లి చేయాలి. అండ్ మై డాడ్ ఈజ్ అ నార్మల్, లైక్ ఈజ్ అ వెరీ వెరీ సీదా పర్సన్. ఈజ్ అన్ అడ్వకేట్, ఈజ్ అ హైకోర్ట్ అడ్వకేట్, అండ్ మామ్ ఈజ్ అ హోమ్ మేకర్. సో అప్పుడున్న ఆప్షన్స్ అంటే I was in engineering basically. I was studying engineering. And then so it was just a universe calling, and it was what I wanted to do for a very long time. And ప్యాషన్ని ప్రొఫెషన్గా షిఫ్ట్ చేసుకునే అవకాశాన్ని నాకు ఇండియన్ ఐడల్ ఇచ్చింది. సో వెన్ ఐ వెంట్ దేర్, ఎవ్రీ ఎపిసోడ్ దట్ ఐ సాంగ్ వాజ్ మై లాస్ట్ ఛాన్స్. ఇది లేకపోతే మళ్ళీ వెళ్ళి జాబ్ చేసుకోవాలి, ఇది లేకపోతే మళ్ళీ వెళ్ళి జాబ్ చేసుకోవాలి అనే ఉద్దేశంలో ఐ సాంగ్ ఇన్ ఎవ్రీ ఎపిసోడ్. ఇట్ వాజ్ మై లాస్ట్ ఛాన్స్. సో దీని తర్వాత ఏ వద్దనో తెలియదు, కానీ ఉన్న మూమెంట్లో ప్రెజెంట్ ఐ షుడ్ డూ ద బెస్ట్ అనే ఒక చిన్న థాట్ తోటి వెళ్ళిన ఇండియన్ ఐడల్. దాని తర్వాత ఎవ్రీథింగ్ హెస్ బీన్ యాజ్ పర్ ద డే, బై ద డే. ఆ షిఫ్ట్ ఎట్లా ఉంటుంది ఓవర్ నైట్?
ఇట్ వాస్ క్రేజీ యాక్చువల్లీ ద అమౌంట్ ఆఫ్ బాగా ఫేమ్. గుర్తుండిపోయింది నీకు? నాకు అమౌంట్ ఆఫ్ ఫేమ్ దట్ ఐ సా ఆఫ్టర్ ఇండియన్ ఐడల్ వాస్ క్రేజీ. ఓకే. అండ్ హైదరాబాద్ నుంచి ఆల్దో దే వర్ సింగర్స్ బిఫోర్, కారుణ్య వెళ్ళాడు అండ్ హీ వాజ్ పార్ట్ ఆఫ్ ఇండియన్ ఐడల్ ఆల్సో, సెకండ్ వచ్చాడు. కానీ అన్ఫార్చునేట్లీ అప్పుడు మనుషులు ఎక్కువ చూడలేదు, ఇట్ వాజ్ నాట్ అంత రీచ్ రాలేదు తెలుగులో. తెలుగు జనాలకి ఇండియన్ ఐడల్ ఏంటనేది అప్పటికి ఇంకా అంత తెలియలేదు. బట్ వెన్ ఐ వెంట్ ఐ డెంట్ నో వాట్ వాజ్ హ్యాపెనింగ్. ఎందుకంటే మాకు 3 months నో ఫోన్, నో న్యూస్ పేపర్, నో వాచింగ్ టీవీ, నో టాకింగ్ టు స్ట్రేంజర్స్. పాడాలి, వెళ్ళి ఇంకో సాంగ్ ప్రిపేర్ అవ్వాలి, మళ్ళీ నెక్స్ట్ వీక్ వెళ్ళి పాడాలి అంతే. ఇంట్లో వాళ్ళతో మాట్లాడడానికి వీ యూస్ టు గెట్ 1 minute ఆన్, అది కూడా ఒక వార్డెన్ కూర్చుని ఉంటుంది పక్కన. ఇంట్లో మాట్లాడుతూ ఇదంతా బాంబేలో వీ వర్ కెప్ట్ ఇన్ అ రిమోట్ ఏరియా విత్ అ హోటల్ విత్ నో స్ట్రేంజర్స్. జస్ట్ అక్కడ మేము లేచి మా వర్కౌట్ ఏదో మేము చేసుకోవడం, మా రియాజ్ చేసుకోవడం, వెళ్ళి పాడడం, మళ్ళీ రావడం. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ వచ్చి అందులో రిజల్ట్ అనౌన్స్ అయ్యేదాకా మాకు తెలిసేది కాదు ఎవరు బాటంలో ఉన్నారు, ఎవరు వెళ్ళిపోతున్నారు. వీక్లీ ఒకసారి జరిగిన ఫోన్ కాల్లో కూడా నువ్వు ఇండియన్ ఐడల్ ఉంటే ఫోన్ లాక్ పెట్టేసేవాడు. సో యూ నాట్ సపోజ్ టు టాక్ అబౌట్ ది షో, మమ్మీ ఎలా ఉన్నారు, డాడీ ఎలా ఉన్నారు, అంత ఓకేనా, ఇండియన్ ఐడల్ అని వినిపించిందంటే. సో వీ నాట్ బేసికలీ కట్ ఆఫ్ ఫ్రమ్ ద వరల్డ్ అనమాట, వీ వర్ కట్ ఆఫ్ ఫ్రమ్ ద వరల్డ్. సో అక్కడ ఏం జరుగుతుందనేది మాకు తెలియదు. సో ఎవ్రీ ఎపిసోడ్ వాజ్ లైక్ వెళ్ళామా, పాడామా, కరెక్ట్ పాడామా, ఆ సర్వైవ్ అయ్యామా ఆ వీక్, మళ్ళీ నెక్స్ట్ వీకెండ్. ఇలా జరిగి ఒకటేసారి బయటికి రాగానే హైదరాబాద్ ఫస్ట్ విజిట్, లారీలు జనాలు వచ్చేసారు, రూలింగ్ పార్టీ వాళ్ళు వచ్చేసి మావాడు శ్రీరామ్ అని చెప్పి వాళ్ళ లాక్కెళ్ళాడు చూస్తున్నారు. I was what, 21? I was 22. And నా కార్లో నేను కూర్చుని మా వచ్చిన కలిసిన వాళ్ళందరితోటి ఎవ్రీ 2 kilometers 3 kilometers there was a procession, there was a big gathering. ఒక స్టేజ్ మీద పిలిచి మావాడు అని చెప్పి సత్కరించుకోవడం, పంపించడం. సో ఐ సా సమ్ ఇన్సేన్ అమౌంట్ ఆఫ్ ఫేమ్ అప్పుడు. సో ఐ డెంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్, ఇట్ వాజ్ జస్ట్ నాకు హృదయంలో అనిపించింది, నాకు మనసులో అనిపించింది, నేను చేయాలనుకున్నా బెస్ట్గా చేసి వచ్చానా లేదా. అండ్ రిజల్ట్ వాజ్ ఎవ్రీథింగ్ లెఫ్ట్ టు గాడ్ అండ్ పీపుల్ డెఫినెట్లీ. అండ్ వాట్ వాజ్ యువర్ బెస్ట్ మెమరీ ఆ టైంలో నీకు గుర్తుండి జీవితాంతా ఐ టేక్ దిస్ టు మై గ్రేవ్ అన్నది? The launch itself was a memory for me. Launch ante I would not call it a launch because there's a lot of hard work behind it and a lot of failures behind it. ikkada choruslu paadanu, ikkada tracks paadanu, Mani Sharma gaరి దగ్గర వర్క్ చేశాను, కీరవాణి గారి దగ్గర వర్క్ చేశాను అప్పట్లో. అండ్ లైక్ ఐ సెడ్, ఒక లోవర్ మిడిల్ క్లాస్ అబ్బాయి లైఫ్లో సెటిల్ అవ్వాలి అంటే ఏం చేయాలి అనేది మనకు క్లారిటీ లేదు. మ్యూజిక్లో ఉందాం అనుకుంటున్నాను, కానీ దీన్ని ప్రొఫెషన్గా టర్న్ చేసుకోవడం ఎలాగా నాకు తెలియదు. ఎక్కడికి వెళ్ళినా ఏం పాడతావు, వెళ్ళి జాబ్ చేసుకో, చిన్న పిల్లలు పాడేస్తున్నారు, ఇలాంటి ఫీడ్బ్యాక్ వచ్చేది అండ్ ఇలాంటి సపోర్ట్ వచ్చేది. అండ్ పాడినవన్నీ ట్రాక్స్ పాడుతున్నాం కానీ మెయిన్స్ ఎవరో పాడేస్తున్నారు. సో బ్రేక్ రావడం కూడా కష్టం. అండ్ అలాంటి పరిస్థితుల్లో వెళ్ళి చేసి వచ్చాను, ఏమవుతుందో తెలియకుండా వెళ్ళాను. గెలిచిన తర్వాత ఇట్స్ గాడ్స్ గ్రేస్ అండ్ పీపుల్స్ సపోర్ట్ అండ్ ఎవ్రీథింగ్ దట్ థింగ్స్ స్టార్టెడ్ ఫాలోయింగ్ ఇన్ ప్లేస్. హిందీలో పాడడం, హిట్ సాంగ్స్ పాడడం, ఫస్ట్ బల్మా అనే హిట్ సాంగ్ అక్షయ్ కుమార్ గారికి పాడడం, తర్వాత సుభానల్లా, రణబీర్ కపూర్కి పాడడం. సో అక్కడి నుంచి ఏంటంటే సక్సెస్ అనేది వచ్చింది అండ్ ఇట్ వాజ్ గోయింగ్ ఆన్ అండ్ ఐ వాజ్ గ్రూమింగ్ మై సెల్ఫ్ ఆల్సో అట్ ద సేమ్ టైమ్ అండ్ ఐ హ్యావ్ టు గ్రాబ్ దిస్ ఆపర్చునిటీ అండ్ డూ సంథింగ్ ఇన్ మ్యూజిక్ అనే ఒక థాట్ ప్రాసెస్ తోటి స్టార్ట్ అయింది. అండ్ ఇదంతా ప్రాసెస్లో యూ బీన్ అప్స్ అండ్ డౌన్స్ జరుగుతూనే ఉంటాయి కదా, పడ్డావు ఎప్పుడైనా గట్టిగా డమ్మాలని? అ లాట్, చెప్తున్నా కదా. లాస్ట్ 10 yearsలో నేను పాడిన ఆల్మోస్ట్ ఒక 400-500 సాంగ్స్ రీప్లేస్ అయిపోయి ఉంటాయి. నేను పాడి మళ్ళీ వేరే వాళ్ళు పాడేయడం, తెలుగులో హిందీలో కూడా. సో దిస్ ఇస్ అ డైలీ స్ట్రగుల్. సోను నిగమ్ అంత టైంకే తప్పట్లేదు. సో ఐ మీన్ ఇట్స్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ద మ్యూజిక్ ఇండస్ట్రీ ఇన్ ఇండియా యాజ్ ఆఫ్ నౌ. ఎందుకంటే ఇట్స్ అల్టిమేట్లీ అది మనం కంపోజ్ చేసిన సాంగ్ కాదు, మన మీద పిక్చరైజ్ చేస్తున్న సాంగ్ కాదు. నీ రిక్వైర్మెంట్ ఉంది, ఏదైతే ప్రొఫెషన్ ఏదైతే ఉందో మ్యూజిక్ కంపోజర్ అని, ఆయన హీఈస్ ఆల్సో ఎంప్లాయిడ్ బై అ ప్రొడక్షన్ హౌస్ కదా. సో అల్టిమేట్లీ వాళ్ళు ఏం చెప్తే వీళ్ళ చేయాలి. ఇది పాడిచ్చాము, ఇది నచ్చిందా అంటే ఇట్ కుడ్ బి గ్రేట్, ఇట్ కుడ్ బి సౌండింగ్ గ్రేట్, కానీ లాట్ ఆఫ్ థింగ్స్ కమ్ ఇన్ టు పిక్చర్. ఇప్పుడు ఏ మ్యూజిక్ లేబుల్ చేస్తున్నారు, ఆ మ్యూజిక్ లేబుల్కి ఫేవరబుల్గా ఉన్న సింగర్స్ ఎవరు. ఇప్పుడైతే హిందీలో అయితే మ్యూజిక్ లేబుల్స్ సింగర్స్ని సైన్ చేసేసి వాళ్ళ మ్యూజిక్ డైరెక్షన్లో, వాళ్ళ ప్రొడక్షన్లో ఏ సింగర్స్ అయితే రిలీజ్ అవుతాయో దే కీప్ పుషింగ్ దెమ్ అండ్ దోస్ సింగర్స్ హ్యావ్ టు పే దెమ్ అ బిగ్ చంక్ ఫ్రమ్ దేర్ ఎర్నింగ్స్, 30-40%. ఎవరి నుంచి వాళ్ళకి ఫాయిదా అవుతుందో వాళ్ళకి. సో ఇట్స్ అ బిగ్ థింగ్.
ఇట్స్ బిగ్ థింగ్. సో ఇవన్నీ దాటుకుంటూ రావాలి అంటే ఇట్స్ అ టాస్క్. ద హోల్ పాయింట్ ఆఫ్ దిస్ మ్యూజిక్, సో దిస్ ఇస్ నిజమే, లాస్ట్ వరకు ఈ సాంగ్ ఉంటుంది లేదో మీకు ఎంత పెద్ద సింగర్ కైనా తెలియదా? రిలీజ్ అయిన తర్వాత కూడా తెలియదు. అలా అనుకోవాలంటే ఇప్పుడు సుభానల్లా ఉందా, సుభానల్లా 25 సింగర్స్ పాడారు. ఎవరైతే కరెక్ట్గా బాగా పాడారో ఆ ఫీల్కి సంబంధించి, ఎవరి వాయిస్ అయితే ఇంప్రెసివ్గా ఉన్న వాళ్ళందరికీ అనిపించిందో అలా దాటుకుంటూ ఆ సాంగ్ రిలీజ్ అయింది. నీ బ్యాగ్ లో పడింది అలా, లైక్ ఇట్ కేమ్ ఇంటు యువర్ వాలెట్. అంతే. సో ఇట్స్ లైక్ దాట్. ఇస్ ఇట్ ట్రూ దట్ యూ గైస్ ఎర్న్ మోర్ ఇన్ ప్రైవేట్ ఈవెంట్స్, సంగీత్స్ రాదర్ దాన్ ఫిల్మ్స్? ఈవెంట్స్ అనేవి there are divided into 4 categories అనుకున్నాం. One is private, which comes under sangeet, weddings, your birthday parties, haldi's and all that. That is a private event. Okay. One is a ticketed show. The other one is a corporate show. And colleges. So these are the 4 categories events జరిగేవి. And I perform more in Hindi and Hindi Telugu sector. So I'm more into the national circuit of doing events అన్నమాట. ఇక్కడ ఏంటంటే ఇక్కడ చాలా తక్కువ కేటగిరీస్, అండ్ ఐమ్ గ్లాడ్ దట్ ఇక్కడ మన తెలుగు స్టేట్స్లో బ్యాండ్స్ స్టార్ట్ అయ్యి నౌ సో మెనీ మ్యూజిషియన్స్, మోర్ దెన్ 100 బ్యాండ్స్ ఉన్నట్టున్నాయి ఇప్పుడు. బట్ వెన్ ఐ స్టార్టెడ్ ఆఫ్ ఇన్ 2008, 9, 10 అప్పుడు ఇట్ వాజ్ ఆల్ ఐదర్ హిందీ సింగర్స్ కమింగ్ అండ్ సింగింగ్ ఆర్ తమిళ్ సింగర్స్ కమింగ్ అండ్ సింగింగ్. సో ఫర్ సమ్వన్ టు స్టార్ట్ అండ్ convert a profession into a career, it was a big task. అండ్ థ్యాంక్ఫుల్లీ నాకు ఇండియన్ ఐడల్ అవ్వడం, అటు నుంచి స్టార్ట్ అవ్వడం, అండ్ ఐ గాట్ సమ్ హిట్ సాంగ్స్ టు మై క్రెడిట్ అండ్ స్టార్ట్ ఆఫ్ లైక్ దట్. సో ఇప్పుడు ఇంత యునో దిస్ గ్లామ్, యువర్ ఎర్నింగ్ గుడ్ అంతా ఉంది. ఇప్పుడు ద మోస్ట్ క్యూటెస్ట్ పార్ట్ ఇన్ ఎవ్రీ పర్సన్స్ లైఫ్ ఇస్ రిలేషన్షిప్స్. ఓకే, ఇప్పుడు ఎప్పుడు వెన్? సో వాట్ ఈస్ యువర్ టేక్ ఆన్? అయితే ఇది పాడ్కాస్ట్ కదా, నేను నిన్ను అడుగుతున్నా, ఎప్పుడు వెన్ ఐ ఫైండ్ ద రైట్ పర్సన్. అంతే, సేమ్ థింగ్, ఆన్సర్ నాది కూడా అదే. అంతే. బట్ వాట్ ఈస్ యువర్ టేక్ ఆన్ మ్యారేజ్? మ్యారేజ్ అనేది ఇట్స్ ద లాస్ట్ స్టెప్ వేర్ యూ హ్యావ్ డిసైడెడ్. ఐఎమ్ అ వెరీ ఇమోషనల్ పర్సన్, ఐఎమ్ అ వెరీ సెన్సిటివ్ పర్సన్, ఐ లవ్ మై ఫ్యామిలీ, అండ్ నాకు ట్రాన్స్పరసీ ఇష్టం చాలా. నేను ఒక పెద్ద ఓపెన్ బుక్, లేయర్స్ ఉండవు నాకు. నేనేమున్నా మొహం మీద చెప్పేస్తాను. నా లైఫ్లో ఏం జరుగుతుందో, నా మైండ్లో ఏం జరుగుతుందో నేను బయటికి చెప్పకపోతే నాకు నిద్ర పట్టదు. సో ఐ నీడ్ సమ్వన్ ఇవన్నీ విని నా వాళ్ళు అయి ఉండి. వెన్ ఇట్స్ ద ఫస్ట్ జనరేషన్, మనం కష్టపడేటప్పుడు అప్స్ ఉంటాయి, డౌన్స్ ఉంటాయి, అవును కదా. డౌన్స్ ఎవరితో చెప్పుకున్నప్పుడు దే షుడ్ నాట్ యూజ్ ఇట్ అగేన్స్ట్ యూ, అవునా కదా. బొచ్చడు సార్ లేదు. సో ద మోస్ట్ వల్నరబుల్ ప్లేస్ ఇస్ లవ్, అండ్ యువర్ పార్ట్నర్ ఇస్ what you want to be who you want to be vulnerable for, అవును కదా. సో when you're discussing your dark secrets, అరే నాకు ఇలా అనిపించింది అని అప్పుడప్పుడు you also you shed a tear, or you want to open up, you want to cry when things are not going your way, you want to cry or feel something like that. అక్కడ నేను జడ్జ్ చేశారనుకో, అయిపోయింది, ఇట్స్ ఎండ్. యూ కాంట్ ట్రస్ట్ ఎనీబడి ఆఫ్టర్ దట్. నేను ఓపెన్ అవ్వాలా వద్దా, దెన్ యూ ఒక షెల్లోకి వెళ్ళిపోతాం మనం. యూ యూజ్డ్ మై డార్క్ సైడ్స్ అగేన్స్ట్ మీ అన్నట్టు. సో ఇలాంటి కొన్ని ఎక్స్పీరియన్సెస్ జరిగాయి. వెన్ యూ ఆర్ వల్నరబుల్ ఫర్ సమ్వన్, దట్ సమ్వన్ ఆల్సో హ్యాస్ టు బీ వల్నరబుల్ ఫర్ యూ. ఐ ఫీల్ అ పార్ట్నర్ షుడ్ బీ సో ఇంపార్టెంట్ దట్ వెన్ యువర్ డౌన్ సైడ్ కమ్స్, షీ షుడ్ స్టాండ్ స్ట్రాంగ్ నెక్స్ట్ టు యూ అండ్ బీ అ సపోర్ట్, రాదర్ దెన్ గ్యాదరింగ్ ఆల్ ద పాయింట్స్ అండ్ రాంగ్ టైంలో ఎక్కడైనా కోపం వచ్చినప్పుడు నువ్వు ఇది అదే అని అనేసారు అనుకో. మన ఫస్ట్ జనరేషన్ ఇంత కష్టపడి సక్సెస్ తీసుకుని వచ్చి వాళ్ళతో డిస్కస్ చేసుకుని ఇంత వల్నరబుల్ అయిన తర్వాత యూ విల్ ఫీల్ చీటెడ్ సమ్వేర్, యూ లూజ్ ద ట్రస్ట్ ఇన్ అ పర్సన్. సో ఇలాంటి పరిస్థితులు అయినప్పుడు ఇస్ వెన్ యూ ఫీల్ ఓకే, హూ ఇస్ మై సేఫ్ జోన్? మై మామ్, మై డాడ్, మై సిస్టర్, మై ఫ్యామిలీ. వాళ్ళు దే విల్ నెవర్ ట్రీట్ మీ లైక్ దట్, రైట్? సో టిల్ యూ ఫైండ్ దట్ వల్నరబుల్ పర్సన్, I think I'm okay to be single and have fun. What was your longest relationship? I think so far it's been 15 years. 15 ella. You were or you're still with someone? No, I'm the longest relationship so far in my life has been music, bro. వెంటనే షిఫ్ట్ చేశాడు. ఎందుకు చెప్పాను అంటే ఇంకెవరు నాకు ట్రస్ట్ వది దొరకలేదు అంతసేపు పెట్టుకోవడానికి. సో యూర్ నాట్ విత్ అదే నువ్వు 15 years ఒకరితో ఉండడం కష్టం. లవ్ అంటే two years, okay, 1.5 2 years. బట్ దెన్ ఆఫ్టర్ పాయింట్ నాకు అర్థం కాని విషయాలు నాకు చేయడానికి భయం వేస్తుంది. ఆఫ్టర్ పాయింట్ ఏం చేయాలో తెలియదు, దీని రిపర్కషన్ ఎలా ఉంటుందో తెలియదు, దీని డెస్టినేషన్ ఏంటో తెలియదు.
ఇది ఎటు వెళ్తుందో తెలియదు అనగానే థ్యాంక్ యూ, నాకు సెట్ అవ్వట్లేదు, నాకు తెలియట్లేదు, ఐఎమ్ సారీ అని చెప్పేయడం బెటర్. ఆర్ వెన్ ఐఎమ్ నాట్ ఇన్ ద మైండ్ సెట్ ఆఫ్ బీయింగ్ ఇన్ దట్ జోన్, నేను చెప్పేస్తా వాళ్ళకి. ఇఫ్ ఐ హ్యావ్ స్పెషల్ ఫీలింగ్ ఫర్ సమ్మన్, ఇది నా పరిస్థితి ప్రస్తుతానికి ఇలా ఉంది, రేపేంటో తెలియదు, నేను కమిట్ అవ్వచ్చు, కమిట్ అవ్వకూడా పోవచ్చు, కానీ నాకు అర్థమైనంత వరకు నేను ఉండగలను. దెన్ బట్ ఫర్ అ గర్ల్ మ్యారేజ్ ఇస్ అ కమిట్మెంట్ కదా. Of course, they need a marriage. But then after you're hurt so many times, you need a lot of trust that a girl should take you or put you through that. Okay, నేను ట్రస్ట్ చేయొచ్చు అని అమ్మాయిని కోసం నిలబడేదాకా నీకు ఆ థాట్ ప్రాసెస్ రాదు మ్యారేజ్ అని. నువ్వు అందుకే మ్యారేజ్తో స్టార్ట్ చేస్తే మ్యారేజ్ ఇస్ ద లాస్ట్ గోల్ అని ఎందుకన్నానంటే, ఇట్స్ నాట్ సంథింగ్ దట్ 3 నెలల్లో డిసైడ్ అయిపోయి మ్యారేజ్ అని. సో మెనీ పీపుల్ 6 years రిలేషన్షిప్లో ఉండి పెళ్లి చేసుకుని 3 నెలల్లో విడిపోయారు. Why? Because marriage is that point where you need to be mentally prepared, and I'm not someone who will just give up on somebody. Oh, you're not that kind. I'm not that kind. I'm a fighter. అది ఏ విషయంలో అయినా అవ్వచ్చు, అది కెరియర్ విషయంలో అవ్వచ్చు. నాకు అది కావాలి అంటే నేను అది అట్లా చేసి దాన్ని సంపాదించుకుంటాను. అండ్ ఇట్స్ ద సేమ్ థింగ్ విత్ రిలేషన్షిప్స్ ఆల్సో. ఇఫ్ ఐఎమ్ కన్విన్స్డ్ దట్ షీ క్యాన్ బీ someone and I can be someone to her, I'll make sure it will happen. But if I'm mentally attached to someone, I will not just dump them, and I can't be cold. I'm a very sensitive guy. So love ante నాకు చాలా ఇష్టం, and I want to be in love. I want to wake up. Even if it's a live-in relationship, I don't mind, because things start there kada. End point is definitely marriage. I want to get married, I want to have kids, but you need that trust. So I'm just waiting for that trust. నెగిటివ్ లో ఉండడం కంటే జీరోలో ఉండడం బెటర్. Absolutely. See, అలా అని బేసిక్ ఏంటంటే నీకు పీస్ ఆఫ్ మైండ్ ఉండాలి, సంతోషంగా ఉండాలి. మన లైఫ్ ఇంత కష్టపడి ఇక్కడికి వచ్చాము అంటే, యూ వాంట్ వేకప్, గుడ్ మార్నింగ్, ఐ లవ్ యూ, ఆర్ గుడ్ నైట్, ఐ లవ్ యూ. సో ఐ వాంట్ స్లీప్ పీస్ఫుల్లీ, ఐ వాంట్ వేకప్ హ్యాపీ, ఐ వాంట్ బీ ఇన్ అ గుడ్ జోన్. కోపాలు అందరికీ వస్తాయి, బట్ దట్ ఈస్ వన్ ఫేజ్. 85%, 90% బ్యూటీ ఉంటే 10-20% ఇస్ స్టిల్ ఫైన్. కొట్లాడుకోండి, మళ్ళీ కమ్ బ్యాక్ టు దిస్. సో నాకు ఏంటంటే, నా పర్సంటేజ్ ఆఫ్ హ్యాపీనెస్ అండ్ పీస్ షుడ్ బి అట్లీస్ట్ 90%. ఇఫ్ దట్ ఈస్ నాట్ హ్యాపెనింగ్, దెన్ ఐఎమ్ బెటర్ ఆఫ్ వితౌట్ ఇట్. సో సిన్స్ యూర్ టాకింగ్ అబౌట్ లవ్, ఎప్పుడైనా ఎవరికైనా సాంగ్ రాసి అలాంటివి చేసావా? ఎవరి కోసమైనా సాంగ్ రాయలేదు, కానీ బట్ ఐ స్టార్టెడ్ రైటింగ్ మ్యూజిక్, ఐ స్టార్టెడ్ రైటింగ్ లిరిక్స్. ఇప్పుడు మొన్న 11th బంగారు అనే ఒక సాంగ్ రిలీజ్ అయింది. ఓకే. సో ఆ సాంగ్ నేనే కంపోజ్ చేసి నేనే రాశాను. ఓ స్వీట్. అండ్ ఇట్ వాజ్ అన్ ఇన్స్పిరేషన్. ఒక రోజు ఐ వాజ్ సిట్టింగ్ ఇన్ ద స్టూడియో విత్ అ సౌండ్ ప్రొడ్యూసర్ ఫ్రెండ్ ఆఫ్ మైన్, అనిల్ అని. అరే ఇదని చేద్దాం అని చెప్పి, ఇట్స్ అ ఫన్ సాంగ్, మన తెలంగాణ ఫోక్ సాంగ్, బట్ ఇన్ అన్ ఆఫ్రో బీట్. సో ఇట్స్ లైక్ అన్ ఇంటర్నేషనల్ ఫ్లేవర్. No. Uptown funk is very funk. Okay. That's a funk zone అనమాట. ఆఫ్రో బీట్ అంటే మన ఆల్ వేవి కామ్ డౌన్, ఆ జోన్ అనమాట. సో అందులో తెలంగాణ ఫోక్ లిరిక్స్ రాసి కంపోజ్ చేసి పాడి, ఐ వెంట్ టు దుబాయ్ ఫర్ అ షో. ఐ స్టేట్ బ్యాక్, ఐ షాట్ ఇట్ నైస్లీ, లైక్ ఫుల్ మోడల్స్, కార్స్ అండ్ ఆల్ దాట్. అండ్ అంటే పార్టీ, తెలంగాణ అంటే పార్టీ. పీపుల్ ఇన్ తెలంగాణ దే లైక్ టు పార్టీ, సో వై నాట్ మోడల్స్? డెఫినెట్లీ. అండ్ బంగారు అది చూడొచ్చు మీరు, రిలీజ్ అయింది మొన్న 11th. ఇట్స్ ఆన్ మై యూట్యూబ్ ఛానల్. సో ఐ స్టార్టెడ్ రైటింగ్ లిరిక్స్. సో యా, ప్రేమ లిరిక్స్ ఇంకా అంత ఇంటెన్స్గా రాయడం స్టార్ట్ చేయలేదు. సో ఫన్ అయితే స్టార్ట్ అయింది, ఫన్ లిరిక్స్ ఐ కెన్ రైట్. బట్ డిడ్ యూ ఎప్పుడైనా అనిపించిందా ద వర్క్ డి నాట్ టర్న్ ఇంటూ సాంగ్స్ అండ్ డి నాట్ కమ్ అవుట్? నో. సో నేను ఐడల్కి వెళ్ళక ముందర పనిచేసిన కంపోజర్స్ అంటే డెఫినెట్లీ మణి గారితో వర్క్ చేశాను, కీరవాణి గారితో వర్క్ చేశాను, కోటి గారితో వర్క్ చేశాను, మిక్కీ సార్ తోటి అయితే మిక్కీ సార్ సాంగ్స్ 2-3 రిలీజ్ కూడా అయ్యాయి నాకు వెళ్ళే ముందర. నా ఫస్ట్ అంటే అష్టాచమ్మాలో కళ్యాణి మాలిక్ గారికి పాడాను. సో దోస్ వర్ ది ఓన్లీ 2 songs that I had released, and they were doing kind of చెప్పుకోదగ్గ సాంగ్స్. ఏం చేసావు ఇప్పటిదాకా అంటే అష్టాచమ్మాలో పాడాను అని చెప్పుకునేవాడు అంతే. బట్ దాని తర్వాత వెన్ ఐ కేమ్ బ్యాక్, ఫస్ట్ పర్సన్ టు గివ్ మీ అ సాంగ్ వాజ్ మణి గారు, మణి శర్మ గారు. వెన్ ఐ కేమ్ బ్యాక్, ఓపెన్ మై ఫోన్ కూడా లేదు కదా 4-5 months. ఎప్పుడు ఇది? 2011లో వచ్చిన తర్వాత
ఫస్ట్ ఓపెన్ చేయగానే మణి గారికి ఫోన్ చేసి మాట్లాడాను, కీరవాణి గారికి ఫోన్ చేసి మాట్లాడాను. హలో అంటే హ్యాపీ మా కమ్ లెట్స్ వర్క్, లెట్స్ డూ సమ్ వర్క్ అన్నారు. అండ్ తమన్ గారు కూడా వర్క్ చేశాను యాక్చువల్లీ బిఫోర్ గోయింగ్ టు ఇండియన్ ఐడల్. నేను దీపు వీళ్ళందరం ట్యూన్స్ పాడేవాళ్ళం, కిక్, బృందావనం ఈ టైంలో. సో అప్పుడు కూడా మేము క్రికెట్ ఆడేవాళ్ళం మధ్య మధ్యలో, బట్ కంపోజింగ్కి వెళ్ళి స్క్రాచెస్ పాడి ఇదంతా చేసేవాళ్ళం అనమాట. సో ద ఫస్ట్ ఆపర్చునిటీ దట్ ఐ గాట్ ఫ్రమ్ ద తెలుగు ఇండస్ట్రీ వాజ్ మణి గారు. హ్యావ్ అ సాంగ్ ఫర్ పవన్, వెన్ ఆర్ యూ కమింగ్ అండ్ సింగింగ్ అని మెసేజ్ పెట్టారు. సో ఐ కేమ్ డౌన్, తీన్మార్ సినిమా జరుగుతుంది అప్పుడు. సో దట్స్ వెన్ ఐ సాంగ్ గెలుపు తలుపులే తీసే. అండ్ ఇట్ వాజ్ అ ఫ్యాబ్ ఎక్స్పీరియన్స్. Hemachandra was recording. Hemachandra recorded that song because he was working with Mani Garu back then. So I sang that song and came out. Kani after that, then Mani Garu, I sang 2-3 songs for Mani Garu and all. Unfortunately, I had sung in a big film also for Kiravani Garu, but that didn't work. Okay. It didn't work. It was I know my the bad film, luck. but I don't want to say it. Yeah. So it was very sweet of sir to. Then I was so eagerly waiting. ఎందుకంటే ఇట్ వాజ్ అ బిగ్ ఫిల్మ్, బిగ్ ఫిల్మ్, ఫస్ట్ నేషనల్ ఫిల్మ్, ఫస్ట్ మల్టీలింగ్వల్ ఫిల్మ్ దట్ డిడ్ అమేజింగ్. సో అది వెళ్ళి పాడి ఐ వాజ్ సో మచ్. అంటే అప్పటికి నాకు ఇంకా బల్మా రిలీజ్ అయిపోయింది, సుభానల్లా రిలీజ్ అయింది, అండ్ థింగ్స్ వర్ గోయింగ్ గుడ్ ఇన్ బాలీవుడ్ సైడ్. ఆ షోస్ కూడా జరుగుతున్నాయి, ఐ వాజ్ హ్యాపీ. బట్ నా ఒక ఇదేంటంటే తెలుగు వాడిని ఇంత కష్టపడి వచ్చి చేసినందుకు నాకు తెలుగు పాటలు కూడా వస్తే బాగుండేది, ఆ ఆశ అనేది ఉండింది. అండ్ ఐ వాస్ ట్రైంగ్ టు రీచ్ అవుట్ టు పీపుల్, నేను తెలుగులో పాడాలనుకుంటున్నాను అది ఇది అని. సో అన్ఫార్చునేట్లీ దట్ డెంట్ హ్యాపెన్. బట్ కీరవాణి సార్ వాజ్ వెరీ స్వీట్. హీ మెసేజ్డ్ మీ సేయింగ్, శ్రీరామ్ సారీ మా ఇది వర్కౌట్ అవ్వట్లేదు, ఇది ఇలా ప్రాబబ్లీ ఆ ఫీల్ వేరేలా ఉందో, లేకపోతే డైరెక్టర్ గారికి ముందర ఉన్న ఫీల్ నచ్చింది అనేటప్పటికి ఇట్స్ ఓకే సార్, థ్యాంక్ యూ, బట్ థ్యాంక్ యూ సో మచ్. బికాజ్ అందరూ అసలు చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన స్టేచర్కి, ఆయన లెగసీకి, నాలాంటి ఒక సింగర్కి ఆయన మెసేజ్ చేసి చెప్పాల్సిన అవసరం లేదు. బట్ హీ డిడ్ దట్. అండ్ సార్ అప్రిషియేటెడ్ సార్, థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పాను. అక్కడి నుంచి ఏంటంటే నాకు ఒక ఇన్సెక్యూరిటీ డెవలప్ అయింది. అంటే పాడితే రిలీజ్ అవ్వట్లేదంటే వామ్మో, అంటే తెలుగులో నా వాయిస్ వర్కౌట్ అవ్వట్లేదా, ఏంటో తెలియట్లేదు అని ఐ స్టార్టెడ్ ఫైండింగ్ మై సేఫ్ జోన్ విచ్ వాజ్ బాంబే. అండ్ ఐ వాజ్ గెటింగ్ సాంగ్స్ దేర్. ఐ వాజ్ సింగింగ్ ఫర్ హిమేష్ గారికి పాడాను, ప్రీతం గారితో వర్క్ చేయడం స్టార్ట్ అయింది, అక్కడ పాడాను. సో ఎనీబడి వుడ్ వాంట్ టు బీ ఇన్ అ సేఫ్ జోన్ కదా. కరెక్ట్. ఇన్సెక్యూర్డ్గా ఉన్న ప్లేస్లో మనం ఉండలేము. హైదరాబాద్ వచ్చేవాడిని, ఒక 2 days ఉండి అమ్మ నేను వెళ్ళిపోతామా, నాకు ఇక్కడ సెట్ అవ్వట్లేదని. మమ్మీ డాడీ ఇక్కడ ఉండేవాళ్ళు, నేను బాంబేలో ఉండేవాడిని. అలా వచ్చి దాన్ని పని చూసుకుని వెళ్ళిపోవడం, అలా వచ్చి పని చూసుకుని వెళ్ళిపోవడం. సో ఇలాంటి ఒక ఇది స్టార్ట్ అయింది. అండ్ మధ్యలో మిక్కీ గారు బాంబే వచ్చినప్పుడు పాడించుకునేవారు నాతో, ఇలా సాంగ్ ఉంది అని చెప్పి బాంబే వచ్చి రికార్డ్ చేసుకునేవారు. ఎలాంటి అంటే సీత మార్కెట్లో సిరిమల చెట్టు, చాలా ఇష్టం నాకు. తెలుసు నువ్వు పాడేవాడు, నేను కమెంట్ కూడా చేశాను. సీత మార్కెట్లో సిరిమల చెట్టు, తర్వాత లైఫ్ ఇస్ బ్యూటిఫుల్, అండ్ ఇలాంటి చాలా సినిమాలు మిక్కీ గారికి రెగ్యులర్గా పాడేవాడిని. లీడర్లో పాడలేదు. బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఎవ్రీ మూవీ ఐ వాజ్ సింగింగ్ ఫర్ మిక్కీ గారు. సో మిక్కీ గారు అంటే అదొక సేఫ్ జోన్ లాగా అనిపించింది. మిక్కీ గారికి నా వాయిస్ ఇష్టం, అది రిలీజ్ అయిపోతుంది కదా, ఓకే అని పాడి ఐ వాజ్ వెయిటింగ్. అండ్ ఆడియో ఫంక్షన్స్లో కూడా ఎన్నిసార్లు పాడాను, చాలాసార్లు. లాంచ్ అప్పుడు సీతా మార్కెట్లో ఆడియో లాంచ్లో పాడాను. సో బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ ప్రాబబ్లీ నా వాయిస్ కల్చర్కి సూట్ అవ్వట్లేదేమో అని నాకు ఎందుకో అలా అనిపించింది అన్నమాట. స్టార్ట్ అయింది. సో ఇట్ వాస్ గోయింగ్ అండ్ దెన్ 2015-16లో కూడా ఒకసారి అడిగారు, వెన్ ఫస్ట్ సీజన్ వాజ్ హ్యాపెనింగ్ బిగ్ బాస్. కానీ మనకు సెట్ అవుద్దో లేదో తెలీదు, ఏమో అది మనకు కరెక్టో కాదో అన్న ఉద్దేశంతో భయపడి వెళ్ళలేదన్నమాట. ఆ మధ్యలో హిందీ బిగ్ బాస్ కూడా అడిగారు, బట్ అప్పటి నా ఏజెన్సీ ఉండి ఇట్ ఈస్ నాట్ ఫర్ యూ, డోంట్ గో, యుల్ బీ మిస్సింగ్ అవుట్ అ లాట్ ఆఫ్ షోస్ అండ్ ఆల్. అండ్ పీక్ సీజన్ టైంలో అడిగేటప్పటికి అలా వద్దు అని అనేసాను అనమాట. సో ఇలా చేస్తూ అక్కడిక్కడ చేసుకుంటూ ఫైనల్గా బిగ్ బాస్ అనే ఒక ఆపర్చునిటీ వచ్చినప్పుడు ఇట్ వాజ్ అ రోలర్ కోస్టర్ రైడ్ ఫర్ మీ. వెళ్ళాలా వద్దా, ఆల్రెడీ మనం ఇక్కడ ఏం పని చేయట్లేదు, మళ్ళీ వెళ్తే మళ్ళీ ఏమన్నా అనుకుంటారా అని, మళ్ళీ అక్కడ లోపల ఏమన్నా అటు ఇటు అయితే ఏంటి పరిస్థితి అని. నేను అప్పటిదాకా బిగ్ బాస్ అనేది ఒక్క ఎపిసోడ్ కూడా చూడలా. సరే అని తిరుపతిలో ఉన్నప్పుడు నాకు ఇంకా అక్కడిక్కడ మా వాళ్ళందరూ ఒకటేసారి కదా లైఫ్లో ఒకసారి పిలిచారు, వెళ్ళిపో అని మా మమ్మీ ఇంకా మా ఇంట్లో వాళ్ళు చెప్పేటప్పటికి సరే అన్నాను. కొండ మీద ఉన్నప్పుడు కరెక్ట్గా ఓకే అని అనుకుని సరే చేద్దాం అని అనుకుని ఫోన్ వచ్చింది, ఫిక్స్ అయిపోయా. వచ్చిన తర్వాత రేపు వెళ్ళాలి. అప్పుడు ఇంకా మాకు లాక్డౌన్, ఇది దాని ఏమంటారు, క్వారంటైన్, 15 days క్వారంటైన్ ఉండింది. క్వారంటైన్కి వెళ్ళే ముందర ఫస్ట్ ఎపిసోడ్ సీజన్ 4 చూసా.
అభిజిత్ వాళ్ళందరూ ఉన్న ఎపిసోడ్, ఓహో ఇలా ఉంటుందా, సర్లే మన పనే ఉంది, మనం వెళ్ళి ఉందాం, చేద్దాం అనిపించింది, చెప్దాం అనే ఉద్దేశంతో వెళ్ళిపోయా. క్వారంటైన్ 15 days అయిపోయింది. ఇంకా దాని తర్వాత వాట్ ఎవర్ హ్యాపెన్ బిగ్ బాస్లో ఆ జర్నీ అయిపోయిన తర్వాత నాకు డెఫినెట్గా ప్లస్ అయింది. ఐ బికేమ్ క్లోజర్ టు ద తెలుగు ఆడియన్స్. నేను కూడా ఐ వాంటెడ్ టు గివ్ ఇట్ ఎ షాట్. అంటే ఎంత లోపల ఆశ ఉండిందంటే తెలుగు ప్రేక్షకుల కోసం నా ల్యాండ్ ఇది, నేను మాట్లాడే భాష, ఇక్కడ నేను ఎక్కువ పని చేయకుండా బాంబేలో ఎక్కువ పని చేస్తున్నాను, నాకు ఇక్కడ పని చేయాలని ఉంది అని ఐ లెఫ్ట్ ఎవ్రీథింగ్. ఐ వాంటెడ్ టు స్పెండ్ టైమ్ హియర్, మన తెలుగు ప్రేక్షకులకి దగ్గర అవ్వాలి అని చెప్పి నేను బిగ్ బాస్కి వెళ్ళా. అండ్ ఏమైందో తెలియదు కానీ నాకు మాత్రం ఆ ఐస్ టాస్క్లో అయిన పరిస్థితి, అది అసలు చాలా అది టూ మచ్. అది మామూలు కాదు. ప్రాబ్లం ఏమైందంటే సెప్టిక్ అయిపోయినారు 2 feet, ది గాట్ సెప్టిక్. ఇంతలా ఉబ్బిపోయి వాటర్ ఫామ్ అయిపోయింది రెండిట్లో. అండ్ 7 months దాని తర్వాత, బిగ్ బాస్ తర్వాత 7 months ఐ కుడెంట్ ఫీల్ మై ఫీట్. నాకు సెన్సేషన్ లేదు, వేడి నీళ్ళు పడుతున్నా సెన్సేషన్ లేదు, చల్ల నీళ్ళు పడుతున్నా సెన్సేషన్ లేదు, షూస్ వేసుకోలేను. అలాంటి పరిస్థితుల్లో ఇండియన్ ఐడల్ షూట్ చేశాను నేను యాజ్ అ యాంకర్. షూట్ చేయడం, షూస్ ఇప్పి కూర్చోవడం, మళ్ళీ షూట్ చేయడం, మళ్ళీ షూస్ ఇప్పి కూర్చోవడం, నరకం అనుభవించాను నేను ఆ బిగ్ బాస్లో. సో అది ఎక్కడ చేసుకున్న పాపం ఏమో అలా వెళ్ళిపోయింది. దాని తర్వాత ఐ సీన్ సమ్ బ్యూటిఫుల్ టైమ్స్. అండ్ ఇన్ఫ్యాక్ట్ బిగ్ బాస్కి వెళ్ళిన తర్వాత నా మళ్ళీ ఆ గెలుపు తలుపులే అనే పాట వైరల్ అవ్వడం, దాని తర్వాత ఆ పాటను బేస్ చేసుకుని నాకు బేబీ సాంగ్ రావడం, ఆ బేబీ సాంగ్కి ఫిల్మ్ఫేర్ రావడం. సో ఇట్ వాజ్ ఆల్ లైక్ అ నేరేటివ్, గాడ్ సెట్ చేసిన నేరేటివ్ లాగా స్టార్ట్ అయింది. అండ్ థ్యాంక్ఫుల్లీ చాలామంది చెప్పింది ఏంటంటే బిగ్ బాస్కి వెళ్ళి పేరు పాడైపోయి వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు, ఫీల్ లక్కీ దట్ నువ్వు గెలవకపోయినా పీపుల్ లవ్ యూ అండ్ యూ గాట్ క్లోజర్ టు ద తెలుగు ఆడియన్స్. నాకు కావాల్సింది అదే. నాకు కాళ్ళు ఎంత నొప్పి పుట్టినా, ఏదైనా ఎంత కష్టపడ్డా, బయటకు వచ్చిన తర్వాత ఆ ప్రేమను చూసిన తర్వాత మొత్తం నేను పెయిన్ అంతా మర్చిపోయాను. ఐఎమ్ లైక్ థ్యాంక్ఫుల్లీ అట్లీస్ట్ ఇప్పుడు నన్ను యాక్సెప్ట్ చేస్తున్నారు అని. సో బేబీ సాంగ్ వాజ్ మై బ్రేక్ త్రూ, కమ్ బ్యాక్. ఒక సాంగ్ పాడి ఆ సాంగ్ హిట్ అవ్వడం, ఆ సినిమా హిట్ అవ్వడం, ఆ పాట తర్వాత మళ్ళీ పీపుల్ స్టార్టెడ్ యునో రికగ్నైజింగ్ మై వాయిస్. అండ్ మీ బేబీ సాంగ్ నాకు I was there when you took the filmfare. You were there, of course. అన్నయ్య ఆయన చేశాడు కదా మరి. ఎగ్జాక్ట్లీ మనం జేఆర్సీలో అయింది. సో దట్ వాజ్, సో బిగ్ బాస్కి వెళ్ళకపోతే అది అయ్యేదో లేదో తెలియదు నాకు. సో ఐ జస్ట్ వెంట్ విత్ అ ప్యూర్ మైండ్. నా ఇంటెన్షన్ వాజ్ రైట్, దట్ ఐ వాంటెడ్ టు బికమ్ క్లోజర్ టు ద తెలుగు ఆడియన్స్, బీ మోర్. ఐ వాంటెడ్ దెమ్ టు ఫీల్ దట్ అరే మావాడు ప్రయత్నిస్తున్నాడు మాకు దగ్గర అవ్వాలని. జనాలకు అర్థమైంది, మధ్యలో ఉన్న మన జనాల దాకా మనం చేర్చేవాళ్ళు మధ్యలో ఉంటారు కదా, ఇండస్ట్రీ కదా బేసిక్. ఎవరిని కట్ చేయడానికి ట్రై చేస్తారా, వీడిని సైడ్ వీడు అసలు వీడికి ఇవ్వకూడదు అట్లా? వచ్చాడు మంది. నాకు see they're not sorry to interrupt, but I really want to ask this question. I don't know if I can, but అడుగు. Do you think you missed the national award? Absolutely. నేను పోస్ట్ కూడా పెట్టాను. నేషనల్ అవార్డ్ అనౌన్స్ అయిన తర్వాత I was doing something and I saw Rohit's post. First thing is I was very happy that Rohit won it because it's a beautiful song, beautifully sung also. And I don't know what is the criteria for national awards. రాలేదు అని చెప్పిన తర్వాత అబ్బా ఫినిష్ లైన్ దాకా వచ్చి పడిపోవడం రావు అని చెప్పి ఫిల్మ్ఫేర్ వచ్చింది, నేషనల్ అవార్డ్ అలా ఇలా మిస్ అయిందో నాకు అర్థం కాలేదు. బట్ ఐ ఫెల్ట్ వెరీ బ్యాడ్. ఇట్స్ నాట్ ఎవ్రీ డే దట్ యూ గెట్ అన్ ఆపర్చునిటీ టు విన్ అ నేషనల్ అవార్డ్ కదా. బట్ ఐ ఫెల్ట్ ఐ డిడ్ మై బిట్. అంటే మన చేతిలో లేదు, ఎవరికి నా ప్రకారం నాకు తెలిసింది ఓ 2 ప్రేమే కదా సాంగ్. ఐఎమ్ సారీ, నాకు హిట్ అయింది. నేను ఆల్ డ్యూ రెస్పెక్ట్ ఫ్రమ్ ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ, నాకు ఆ సాంగ్ బాగా తెలుసు. అదేంటి అనుకున్నాను నేను. నాకు కూడా అంటే ప్రతి ఒక్కళ్ళు అదే అడుగుతున్నారు, నీకు రాకపోవడం ఏంటి అంటే నాకు కూడా తెలియదు. మరి వాళ్ళు సెలెక్ట్ చేశారు, ఏ బేసిస్లో సెలెక్ట్ చేశారు నాకు తెలియదు. బట్ ఐ వాజ్ హ్యాపీ ఫర్ రోహిత్ ఆల్సో. సో ఐ సెడ్ ఐ కంగ్రాచులేటెడ్ హిమ్ ఆల్సో. అండ్ ఆంటీ ఈజ్ అ వెరీ 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 స్వీట్ పర్సన్, ఆంటీ అండ్ అంకల్. సో I've seen him grow up actually. మేము ఇద్దరం కలిసి కాంపిటీషన్స్లో పాడిన. బట్ ఐ వాజ్ హ్యాపీ ఫర్ హిమ్. బట్ అట్ ద సేమ్ టైం అంత దగ్గరికి వెళ్ళి వచ్చేసింది, రావడమే తక్కువ, పాడమే తక్కువ పాటలు. అందులో ఒక మంచి పాట వచ్చింది, మంచి పాట పడింది, దానికి నేషనల్ అవార్డ్ కూడా వస్తే బాగుండేదేమో. బట్ ఇట్స్ ఓకే, దట్స్ గాడ్ టెలింగ్ మీ దిస్ ఇస్ నాట్ ది ఎండ్, యూ హ్యావ్ లాట్స్ మోర్ టు కమ్. So the best thing we can do is just think positive and just move on in life. That is there. That's it. So how do you see your, ante before I ask you, ante how do you see life? Salvation అనేది I don't think it's never ending. It's never ending. I mean,
look at Mukesh Ambani garu, look at Elon Musk. You think they don't have enough for them to get salvation? I think the only thing an achiever, once you start achieving things, no, అది నీకు ఖూన్ చటాయి అంటారు బేసిక్లీ హిందీలో. బ్లడ్ టేస్ట్ వచ్చిన తర్వాత వ్యాంపైర్కి ఇంకా బ్లడ్ కావాలి. సో ఇట్స్ లైక్ దాట్. వన్స్ యూ టేస్ట్ సక్సెస్ యూఆర్ నెవర్ హ్యాపీ. అది వచ్చేదాకా మళ్ళీ నువ్వు ఏదో ఒకటి చేస్తావు, వచ్చిన తర్వాత ఇంకోటి కావాలి, దాని తర్వాత ఇంకోటి కావాలి, దాని తర్వాత దట్స్ వాట్ లైఫ్ ఇస్, రైట్? సో యా, ఐ థింక్ ఐఎమ్ వెరీ హంగ్రీ ఫర్ సక్సెస్ ఆల్వేస్, అండ్ ఐ లవ్ ఇట్. ఆ హై, నెక్స్ట్ లెవెల్ హై అది అసలు. I've been there, I've done that, and I've been doing that. I get a great high out of achieving something, and the feeling after that, and waking up, what next? Now WhatsApp status also is what next. So I wake up with a fresh mind, what next? And I love chasing it and I love achieving it. That's nice. I think life, that what next అనేది keeps us grounded, and next ఏం చేయాలని మనకు థాట్ అనేది లెగుస్తాం కాబట్టి we keep still working. Absolutely. And my case, because there is no flagship model na mundura. Earlier, ఇప్పుడు the biggest singer we know in Telugu industry is Balu garu. He had a different run. And ఆయన జనరేషన్కి ఆయన సింగిల్ కార్డ్ పాడారు, యాక్టింగ్ చేశారు. బట్ దిస్ న్యూ జనరేషన్ ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్. ఐ డోంట్ హ్యావ్ ఎనీబడి టు లుక్ అప్ టు ఆల్సో. అంటే ఐ హ్యావ్ బాలు గారు టు లుక్ అప్ టు డెఫినెట్లీ. బట్ ఈ జనరేషన్లో ద హోల్ ప్రాసెస్, ద హోల్ ఏమంటారు దాన్ని, ప్రొసీజర్ ఆఫ్ అచీవింగ్ థింగ్స్ ఆర్ యువర్ గ్రాఫ్ ఇస్ టోటలీ డిఫరెంట్. ఇప్పుడు మొత్తం మారిపోయింది. ఇట్స్ ఆల్ సింగిల్ కార్డ్ సీనే లేదు అసలు. సింగిల్ కార్డ్ కాదు అసలు, ఒక పాట రావడానికి సినిమాలో కష్టంగా ఉంది అందరికి. యు ఆర్ మేకింగ్ సాంగ్స్ ఆన్ అన్ యాప్ ఇప్పుడు. Absolutely. So it's about finding your journey. It is about finding your goal and setting an example to people behind you. That's it. సో పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు నేను ట్రెండ్ ఫాలో అవును, సెట్ చేస్తాను అన్నట్టు. సో నా పరిస్థితి అలా ఉంది. అలా అయిపోయింది. ఐఎమ్ హ్యాపీ. ట్రెండ్ సెట్ చేస్తే అలా అయిపోయింది. ఇఫ్ ఐ ఆస్క్ యూ 3 things, ఓకే, ఇఫ్ ఈ మూడ్ ఇప్పుడు ఈ షోలో ఐ నో ఒక్క పాట నీ చేత పాడించాలి, బట్ ఫర్ సింగర్స్ అంటే ఇట్స్ బికాస్ ఐ కాల్డ్ యూ. బట్ ఇఫ్ ఐ ఆస్క్ యూ టు సింగ్ వన్ సాంగ్ ఇన్ దీస్ 3 songs, విచ్ సాంగ్ వుడ్ యూ సింగ్? వన్ ఇస్ గెలుపు తలుపులే, ఒకటి ఓ రెండు ప్రేమ మేఘాలు, ఇంకోటి మరి అంతగా. ఒకటే సాంగ్ పాడాలి అంటే గెలుపు తలుపులే వల్ల నాకు ఓ రెండు ప్రేమ మేఘాలులా వచ్చింది. సో ఆ రెండిట్లో పాడమంటే నేను గెలుపు తలుపులే పాడతాను. ఎదలో ఆశలన్నీ ఎదిగే కళ్ళ ముందరే ఎగిరే ఊహలన్నీ నిజమై నన్ను చేరలే, సందేహమేది లేదుగా, సంతోషమంతనాదిగా, చుక్కల్లో చేరి చూపగా, ఉప్పొంగుతున్న హోరుగా, చిందేసి పాదమాడగా, దిక్కుల్ని మీటి వీణగా, చలరేగి కదిలను గాలి తరగల పైన, గెలుపు తలుపులే తీసే ఆకాశమే నేడు నా కోసమే, అడుగు మెరుపులా మారే ఆనందమే, వీడది బంధమే. క్రేజీ అసలు. ఇట్స్ లైక్ మై ఫేవరెట్ సాంగ్, పిచ్చి ఇష్టం నాకు కదా. నాకు కూడా చాలా ఇష్టం. అంటే ఇట్స్ సో డీప్. అండ్ వెన్ దే కట్ ద బిగ్గెస్ట్, నీకు చెప్పిన ఆ సెకండ్ ప్రోమో ఏదైతే బిగ్ బాస్ వేసాడో ఆఫ్టర్ యూ హ్యావింగ్ దట్ ఇంజురీ అండ్ దట్ వాస్ బ్లోన్ అవుట్ ఆఫ్ ప్రపోర్షన్. లైక్ యాజ్ ఇన్ ద సాంగ్ హ్యాస్ ద డీపెస్ట్ మీనింగ్ ఈ సాంగ్. అబ్సల్యూట్లీ. ఐ మీన్ వెన్ ఐ వాజ్ రికార్డింగ్ దిస్ సాంగ్ కూడా ఐ థింక్ కజకిస్తాన్లోనో ఎక్కడో వైలన్ మిక్స్ కోసం వెళ్ళారు. ఇదే పాట వైలన్ మిక్స్ చేస్తున్నారు మణిగారు. అండ్ మణిగారు దీని తర్వాత హీ పర్ఫార్మ్ దిస్ సాంగ్ ఇన్ సమ్ with only orchestra, with only symphony. He performed this song on some show where ఒక violins అన్నీ వస్తాయి, అని ఫుల్ ఒక వైలిన్ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. ఐ రికార్డెడ్ దాట్ అండ్ ఐ పోస్టెడ్ ఇట్ సేయింగ్ ఇఫ్ మై హార్ట్ హ్యాడ్ అ బీజిఎం దిస్ వుడ్ బి ద సౌండ్.
సో అదంతా హార్ట్ టచింగ్గా ఉంటుంది. సో మణి గారు మెలోడీ బ్రహ్మ అని ఊరికేనే అనరు ఆయన్ని. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ గివింగ్ మీ దట్ సాంగ్. అండ్ యా, I think life is a full circle అన్నట్టు. By the way, what is it? I saw a post of yours. Are you performing in assembly? అబ్సల్యూట్లీ. సో దాట్స్ గోనా బి టికెట్లు కావాలి. డెఫినెట్లీ. నీకు టికెట్లు ఉంది, నువ్వు స్టేజ్ మీదకి వచ్చి నాతో పాడతావు కదా. ఏ శ్రీరామ్, నేను నిజంగా రా, నేను నన్ను తీసుకెళ్తావు నిజంగా. ఆల్ యాక్సెస్ పాస్ ఇస్తా. నువ్వు స్టేజ్ మీద కూడా రా, నీకు ఎప్పుడు ఎక్కడ కావాలంటే అక్కడ ఆల్ యాక్సెస్ పాస్. I really come. So హడావిడి చేస్తూ వచ్చి 15th of November 2025, it's a ticketed show in Assembly. Assembly, it's a new club that is opened in Anakaramguda. నా ఇంటి వెనకాతల లిటరల్లీ. అవునా? From my apartment, if I go to the terrace, I can see this club. So November 15th, first ticketed show after a very long time. And I'm glad that I'm doing it in Hyderabad. ఇక్కడ నేను ఎక్కడ షో చేసి పోస్ట్ చేసిన మన తెలుగు వాళ్ళు అన్న తెలుగులో ఎప్పుడు, హైదరాబాద్లో ఎప్పుడు. సో ఇట్స్ గోనా బి హిందీ తెలుగు కాన్సర్ట్. అండ్ అగైన్ డాన్సర్స్ ఉంటారు, ఫుల్ ఫన్ ఉంటుంది, ప్రాపర్ క్లబ్ వైబ్. మన హ్యావ్ సమ్ గ్రేట్ సాంగ్స్ ప్లాన్డ్ ఆల్సో. నా హిట్ సాంగ్స్ అన్ని పాడతాను, అండ్ అలాగే మన తెలుగు సాంగ్స్, హిందీ సాంగ్స్ అన్ని పాడతాను. ఇట్స్ బ్యూటిఫుల్ షో. రిహార్సల్ బాంబేలో ఉంది, వస్తానంటే రా. Since you were talking about this show, I have this, see, the audience also have this weird doubt, okay? ఇప్పుడు ఆడియో లాంచ్లో మీరు పాటలు పాడతారు కదా. అవును. ఆడియో లాంచ్లో ఇప్పుడు నిజంగా సింగర్స్, ఐ మీన్ దెర్ ఆర్ లాట్ ఆఫ్ వీడియోస్ అండ్ కామెంట్స్ దట్ దే గెట్ ఫ్రమ్ సింగర్స్ ఆర్ పుట్ ఇన్ ఎ టైట్ స్పాట్ దట్ మీరు లిప్ ఇస్తారు, మీరు పాడరని. బేసిక్గా హిందీలో కంపల్సరీ జరుగుతుంది ఇది. వెన్ యూ హ్యావ్, ఇప్పుడు జీమాలో నేను ఒకసారి పర్ఫామ్ చేసినప్పుడు, దట్ ఈస్ బికాస్ టెక్నికల్ ఇష్యూస్ ఉంటాయి కదా. టెక్నికల్ ఇష్యూస్ ఉంటాయి, పోస్ట్ మిక్స్కి కష్టం అవుతుంది వాళ్ళకి. బికాస్ టు గెట్ అ పోస్ట్ మిక్స్ అవుట్, టీవీలో దాన్ని మళ్ళీ పెట్టాలి. అవును. అండ్ టీవీలో ఏమీ ప్రాబ్లమ్స్ రాకూడదు అని చెప్పి ఎక్కువ హిందీ ప్రొడక్షన్ హౌసెస్ దే ప్రిఫర్ దిస్. బట్ ఇప్పుడు మొన్న తెలుగు ఇండియన్ ఐడల్లో కూడా పాడమని, ప్లస్ పాడమంటే నేను పాడను. వాట్ ఎగ్జాంపుల్ am I setting to the people who are watching me? అండ్ తెలుగు ఇండియన్ ఐడల్ ఇస్ అ ప్లేస్ వేర్ టెక్నికలీ కొంచెం కష్టం అవుతుంది కాబట్టి సమ్ టైమ్స్ కష్టం అవుతుంది. బట్ ఇట్స్ ఓకే. ఐ sang live. I prefer to sing live. అండ్ నేను ఫస్ట్ నుంచి కూడా ఫ్రమ్ 2011 to 2025 whenever people ask me to do on tracks, I say no. డబ్బులు వదులుకున్నా పర్లేదు. యూఎస్ నుంచి అయితే నాకు ఎన్నిసార్లు కాల్స్ వచ్చేవి, ట్రాక్స్ మీద వచ్చి పాడండి. ఖర్చు తగ్గిపోద్ది కదా. అంటే వర్కౌట్ అయిన వాళ్ళకి వర్కౌట్ అవుతుంది. ఐఎమ్ నాట్ సేయింగ్ ఎవ్రీబడి క్యాన్ బాయ్కాట్ ఇట్. ఎందుకంటే ఇట్స్ అ వే ఆఫ్ లివింగ్. చాలా మందికి పీపుల్ మైట్ నాట్ అఫోర్డ్ యూ గెటింగ్ సో మెనీ పీపుల్. అండ్ కానీ ఐఎమ్ సో హ్యాపీ దట్ ఇప్పుడు దే ఆర్ ఆస్కింగ్ ఫర్ బ్యాండ్. నేనైతే ఎప్పుడు ఐ ఆల్వేస్ సపోర్టెడ్ సింగింగ్ లైవ్ విత్ అ బ్యాండ్, అట్లీస్ట్ అ మినిమమ్ ఆఫ్ 6 to 8 piece. 6 to 8 piece. Now I include dancers also because I can do it. When someone can do it, then they should do it, is what my feeling is. So I always say no to singing on tracks, because singing on plus ones, because I don't prefer that and I don't enjoy it basically. And the reason why I used to work with Preetham also along almost 10 years నేను ప్రీతం గారితో కూడా వర్క్ చేశాను. అంత లైవే జరుగుతుంది అక్కడ, ప్లస్ అసలు ఉండదు. అండ్ హీ వాంట్స్ యాక్చువల్ సీరియస్ సింగర్స్. దట్స్ ద రీజన్ వై ఐ యూస్ టు ట్రావెల్ విత్ హిమ్, బికాస్ ఐ యూస్ టు సింగ్ ఆల్ కైండ్స్ ఆఫ్ సాంగ్స్. మేరే ఢోల్నా కానీ, అది ఒక ఓ మేరీ జా జరాసీ కావచ్చు, లేకపోతే లేటెస్ట్ పంజాబీ సాంగ్స్ కావచ్చు. ఐఎమ్ అ ప్రాపర్ లైవ్ సింగర్. సో ఐ డోంట్ సపోర్ట్ సింగింగ్ ఆన్ ప్లస్ వన్స్ అండ్ ఐ ఫైట్ ఫర్ సింగింగ్ విత్ ఒరిజినలీ. I think I mean, yeah, that's how ఇందాక చెప్పినప్పుడు, what you said ki నేను అదే the whole point is to what example are you setting for the people? Absolutely. And it is doable. It's not that difficult. సీరియస్గా మనం if you're charging, so that's the reason probably నువ్వు అడిగిన క్వశ్చన్కి ఇది ఆన్సర్. డబ్బులు ఎందుకు ఎక్కువ తీసుకుంటావు అంటే లైవ్గా పాడతాను కాబట్టి తీసుకుంటాను. పక్కా వస్తా షోకి, బికాజ్ నేను మొన్న కూడా ఫ్రెండ్స్ చెప్తున్నా, ఇదంతా అవ్వకముందే I saw a post or the promote, no, I was just saying, it's been a long time that I've been to a new place. Yeah. బయటికి వచ్చి ఒక న్యూ ప్లేస్ కి వచ్చి and I enjoy your concerts. New place and a different concert. It's not a normal singing show. It's a proper performance oriented show. It's a proper mass masala Telugu film. Telugu and Hindi film అనుకోవచ్చు, but pan India film అనుకోవచ్చు. Okay. Yeah, it's like that. Done. So before we end this segment, I have few like this like ఒక చిన్న ఏమంటారు, it is the first time I'm including this segment in this season. Okay. So it's the first time. Usually I end off in a note, but I want to end this with the segment. So ఇందులో just you have to give one word answers. That's one word answers కాదు. If you want to explain, you can explain. Just like how to, just setting an example types. For example, one artist you'd love to collaborate with.
I'd love to collaborate with Bruno Mars. ఇప్పుడు నీ జీవితంలో నేను డిస్క్రైబ్ చేసే సాంగ్ ఏంటి రైట్ నా? తెలుగులో నన్ను డిస్క్రైబ్ చేసే సాంగ్ నువ్వు చెప్తావు, నన్ను చెప్పమంటావు. నువ్వు చెప్పు. చెప్పను ఊరికే. నాకు తెలియదు, నిజంగా తెలియదు. మనం ఎదుటోళ్ళు మనం ఎలా చూస్తున్నారో నాకు తెలియదు. లేదు, నీకు ఈ సాంగ్ మనకి రిలేట్ అయ్యే సాంగ్ అని ఏమనుందా నీకు? నాకు అలా లేదు. నువ్వు చెప్పు, నన్ను చూస్తే నీకు ఏ సాంగ్ గుర్తొస్తుంది? ఏం చెప్తాం? మంచి సాంగ్ నువ్వు చెప్పు. ఇది అయ్యే లోపల చెప్తాను. ఓకే. క్రేజియస్ట్ ఫ్యాన్ మూమెంట్ ఎవర్? క్రేజియస్ట్ ఫ్యాన్ మూమెంట్ ఎవర్, ఒకసారి ఒక అమ్మాయి ఇంటికి వచ్చేసింది పెట్టపేట సర్దుకొని. అప్పుడు నేను లేని ఇంట్లో, మా మమ్మీ, నేను ఐ వాజ్ లివింగ్ విత్ మై మామ్. ఎక్స్ప్రెషన్ లేదు నాకు ఎటువంటి సంబంధం లేదు. నన్ను ఇందులో ఇన్వాల్వ్ చేయకుండా రావు గారు. వచ్చేస్తే సో బేసికలీ అప్పట్లో ఈ సైబర్ ఇష్యూస్ చాలా ఉండేవి. సో అపారెంట్లీ ఎవరో నా పేరు పెట్టుకుని చాట్ చేస్తున్నారంట. సో నేను పెళ్లి చేసుకుంటాను అంత అక్కడ దాకా వెళ్ళిపోయి 3-4 నెలలు చాటింగ్ చేసేసుకుని. అండ్ మా ఇల్లు ఏంటంటే అదొక అడ్డలాగా ప్రతి ఒక్కటి తెలిసిపోయింది. ఇండియన్ ఐడల్ తర్వాత మీడియా నుంచి, ఫ్యాన్స్ నుంచి ప్రతి ఒక్కళ్ళు వచ్చి అక్కడ కలవడం తోటి ఆ ఇల్లు అడ్రస్ తెలిసిపోయింది. సో ఇట్ వాజ్ ఈజీలీ అవైలబుల్ ఆన్లైన్. తను సూట్ కేసు అంతా పట్టుకుని వచ్చేసి నన్ను శ్రీరామ్ పెళ్లి చేసుకుంటాను అన్నాడండి అని వచ్చేసాను అని చెప్పి మా మమ్మీకి చెప్తే, మా మమ్మీ సీరియస్గా నాకు ఫోన్ చేసింది. రే ఏంట్రా, ఎవరికే ఏంటి ఇది, ఎవరో అమ్మాయి సూట్ కేసు పట్టుకుని వచ్చిందంటే, అమ్మ నాకు నిజంగా ఏం తెలియదు అమ్మ, నాకు ఎవరో అసలు ఏం తెలియదు, ప్లీజ్ అమ్మాయిని జాగ్రత్తగా ఆటో ఎక్కించి పంపించండి అని చెప్తే మా మమ్మీ ఆటో ఎక్కించి, నాన్న అది మా వాడి కాదు చాటింగ్ చేస్తుంది, జాగ్రత్తగా చేస్తాడు కానీ మరి ఇలా చేయడు. జోక్. ఓకే. సో వన్ థింగ్ దట్ పీపుల్ గెట్ టోటలీ రాంగ్ అబౌట్ యూ. నాకు చాలా యాటిట్యూడ్, పొగరు. పొగరు అంటే ఐ స్టార్టెడ్ ఆఫ్ యాజ్ అన్ ఇంట్రోవర్ట్. నాకు సోషలైజింగ్ నాకు అసలు రాదు. నాకు ఎక్కువ ఫ్రెండ్స్, అందరు నా ఫ్రెండ్స్ కూడా చిన్నప్పటి నుంచి, నేను స్కూల్ నుంచి పెరిగి వాళ్ళతో చిల్ అయ్యే ఫ్రెండ్స్ అందరు బాయ్సే. అదో పెద్ద బాయ్స్ బ్యాచ్ మాది. మా హ్యాంగింగ్ అవుట్ ఏంటంటే ఇంట్లో కూర్చొని స్విగ్గీ కానీ జొమాటో పెట్టుకొని ఫుడ్ పెట్టుకొని మూవీ చూసుకుంటూ కూర్చోవడం. బయటికి పార్టీకి వెళ్దామంటే ఐ నెవర్ పార్టీ టూ మచ్ బికాస్ ఐ డోంట్ హ్యావ్ టూ మెనీ ఫ్రెండ్స్ హూ గో అవుట్ పార్టీ. ఓకే, సో ఐఎమ్ అన్ ఇంట్రోవర్ట్ టు స్టార్ట్ విత్. ఎవరితో మాట్లాడాలంటే అమ్మో వాళ్ళు ఏమనుకుంటారేమో, తక్కువ మాట్లాడతాను. సో ప్రాబబ్లీ దానివల్ల వాళ్ళకి ఏందో అనిపిస్తుందేమో, అబ్బా వీటికి ఇంత యాటిట్యూడ్ అసలు మాట్లాడ్డా అని అనుకుంటారేమో. లేకపోతే ఎవరు నాకు ఒకసారి ఒక మ్యూజిక్ డైరెక్టర్ చెప్తున్నారు, అరే నీకేంట్రా అంత యాటిట్యూడ్ అంటున్నారు అందరూ అంటే, నేనేం చేశానన్నా అంటే, ఓ ఫుల్ వచ్చి ఇలా 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 అంటామంట. ఇందులో యాటిట్యూడ్ ఏముందన్నా, జస్ట్ నా స్టైల్ ఇది, ఒక మేనరిజం ఇది అంతే. ఓ వాట్సాప్ అయ్యా, ఐ డోంట్ నో, ఐ థింక్ దట్. ఓకే, యువర్ 3am ఫ్రెండ్ ఇన్ ద ఇండస్ట్రీ ఆర్ ఆఫ్ ద ఇండస్ట్రీ, ఎవరు ఉన్నారా? ఐ హ్యావ్ అ ఫ్రెండ్ ఆఫ్ ద ఇండస్ట్రీ. His name is Nimish. He's a Gujarati friend of mine, and he's older than me, but he's 18 at heart and mind. వాడు నాకు కాల్ చేసేదే 2 తర్వాత, ఒక 4 పెగ్గులు వేసుకుని కాల్ చేస్తాడు. ఫోన్ ఎత్తే అలా స్పీకర్లో పెట్టి అనుకుంటే పడుకుంటే వాడు మాడుతూనే ఉంటాడు. తర్వాత నేను ఎప్పుడు పడుకుంటే నాకు తెలియదు, వాడు ఎప్పుడు ఫోన్ పెడతాను నాకు తెలియదు. సో దిస్ ఈజ్ వన్ guy that I always have talked to, and he's a friend from Bombay and he's a very nice guy. నాకు 10 ఏళ్ళ నుంచి ఫ్రెండ్ వాడు. Yeah, what do you want to tell to the audience? Nikhil Tho Naatakalu audience. Nothing. Nikhil Tho Naatakalu SRC తో సరసాలు. అది వద్దు బ్రో, నువ్వు సింగిల్ నేను సింగిల్, ఇంకేమన్నా అనుకుంటారు వాళ్ళు. సరసాలు గిరసాలు ఎందుకు చెప్పు. ఏం లేదు, ఫస్ట్ థింగ్ ఈజ్ ఐఎమ్ వెరీ స్ట్రైట్. నేను సింగిల్ కావాలంటే తర్వాత ఫుల్ నీకు అసలు మామూలుగా గర్ల్స్ సంబంధాలు వస్తాయి ఇప్పుడు మస్తు. అవునా, సంబంధాలు ఇప్పుడు కూడా వస్తున్నాయి. నాకు అర్థం కాక నేను చేసుకోవట్లేదు. పని అయిపోద్ది. నేను చేసుకుంటే నీ పని అయిపోయింది ఏంటి? పెళ్లి చేసేసుకో, మమ్మీ డాడీకి కూడా రెస్పాన్సిబిలిటీ అయిపోద్ది. నువ్వు ఎందుకు చేసుకోవట్లేదు? I mean, I'm not saying you're old, sorry. ఏంటది? I am seeing someone, so I'll get married. Oh, you're seeing someone. Oh, that's good. That's nice. But yeah, I want to say that very soon that I'm also seeing someone. I'm looking for it, but yeah, నేను చేసే పనిని యాంప్లిఫై చేసే పార్ట్నర్ కావాలి నాకు. దాన్ని సబ్ట్రాక్ట్ అయ్యేటట్టు ఉంటే కష్టం. అమ్మో, నాకు అసలు నాకేం అర్థం కాదు. డీకోడింగ్ వాట్ ఎవర్ టర్మ్స్ యూ యూజ్డ్. అవునా? సబ్ట్రాక్ట్, యాంప్లిఫై. No, basically if I'm wanting to achieve something, someone should be supportive of it కదా. Correct. I don't like to be pulled back. నాకు
they need to be supportive, they need to be Makes sense. helpful. I need to have a discussion, I have to have a conversation with someone. ఇలా ఉంది ఇలా చేస్తే బాగుంటుంది. సో ఐ ఫీల్ ఒక రిలేషన్షిప్లో యూ షుడ్ గ్రో. ఒకరిని ఒకరు చూసుకుని ఒకరిని ఒకరు నేర్చుకోవాలి, ఒకరిని ఒకరు రెస్పెక్ట్ చేసుకోవాలి. యూ హ్యావ్ టు గ్రో టుగెదర్. దట్ ఈస్ వాట్ అ ప్రాపర్ రిలేషన్షిప్ ఇస్ ఫర్ మీ. బికాజ్ ఐ హవ్ సీన్ అ లాట్. నా ఫ్రెండ్స్ని చూశాను, నా కజిన్స్ని చూశాను. అ లాట్ ఆఫ్ పీపుల్ దే రియలీ గో క్రేజీ ఆఫ్టర్ అ పాయింట్. ఐ డోంట్ థింక్ దట్ ఈస్ రిక్వైర్డ్. దట్ ఈస్ నాట్ రిక్వైర్డ్ ఫర్ ఎనీబడి. ఇఫ్ థింగ్స్ ఆర్ నాట్ వర్కింగ్, బై నువ్వు హ్యాపీగా ఉండి నేను హ్యాపీగా ఉంటా. అంతేగాని ఒక దగ్గరే ఉండి ఆ నెగిటివిటీ బిల్డ్ అవ్వడం నాకు నచ్చదు. సో వేర్ ఎవర్ దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ పాజిటివిటీ, ఐ విల్ డెఫినెట్లీ గెట్ హిచ్డ్. స్వీట్. గాడ్ బ్లెస్ యూ. అండ్ చెప్పు, వాట్ యు వాంట్. గాడ్ బ్లెస్ యూ అంట. ఇప్పుడు పెద్ద నేను చిన్న అని చెప్పి ముసలోళ్ళ గాడ్ బ్లెస్ యూ అంట. నేను పెద్దోడిని చెయ్యి చెప్తున్నావు. నిఖిల్ మెసేజ్లో కూడా ఓకే అమ్మా వచ్చే అమ్మా అంట. నిఖిలేనా ఎవరు మెసేజ్ చేసేది ఎవరు అర్థం కావట్లా నాకు. నేనే చేస్తా. కాదు విను, చెప్పు. పీపుల్ రియలీ లుక్ అప్ టు యు. వాట్ యు వాంట్. నో నథింగ్. జస్ట్ ఫాలో యువర్ డ్రీమ్స్ అండ్ చేయాలనిపిస్తే చేయండి. బీ గుడ్, డూ నైస్, హ్యావ్ యువర్ ఇంటెన్షన్స్ ప్రాపర్గా ఉంటే అన్నీ బాగానే ఉంటాయి లైఫ్లో. The takeaway from this podcast I really want to tell. You want to know? Oh yeah, I want to know. What next అని ఒక మోటివేషన్ మనం పెట్టుకుంటే ఎంత ఎదిగినా you'll be grounded and you'll be still working to do what next. Absolutely. That is what I really want to take away from this podcast and convey to the audience. And I think I got this thought from Amitabh Bachchan garu. Amitabh Bachchan గారిని ఎప్పుడు కలిసినా, bro, he doesn't have to work so hard. He's done everything in his life. As on today, he can sit and tarataral, he can work. I mean, his generations can sit and eat. But as on today also, that man, నేను కోన్బనిగా కరోడ్పతి సెట్స్కి వెళ్తూ ఉంటాను. I have a couple of friends there. You can't believe the way he works, man, at this age. రాత్రి 12 o'clock కూడా ఆయన వర్క్ చేస్తుంటారు. మార్నింగ్ 7 o'clockకి వచ్చి రాత్రి 12 o'clock వర్క్ చేస్తుంటారు. ఆయనకు అవసరం లేదు. బట్ ఎందుకు చేస్తున్నారంటే he just loves doing that. But thank you and I'm so glad. And Thanks man, thanks for having me. But I'm being very selfish. And I'm really selfish. ఒక్క సాంగ్ I wanted to sing. Please. నీ స్ట్రైక్లు వస్తాయి చూడు ఇప్పుడు. Please, I really wanted to sing మరి అంతగా. మరి అంతగా ఒక ఇద్దరం కలిసి పాడతాం. పాడ్కాస్ట్ ఇది ఇంటర్వ్యూ కాదు, నువ్వు పాడాలి. ఎండలను దండిస్తామా, వానలను నిందిస్తామా, చలినిటో తరిమేస్తామా, చీపమ్మని కస్సుమని కలహిస్తామా, ఉస్సురని విలపిస్తామా, రోజులతో రాజీ పడమా సర్లెమ్మని, సాటి మనుషులతో మాత్రం సాగనని ఎందుకు పంతం, పూటకొక పేచీ పెడుతూ ఏం సాధిస్తామంటే ఏం చెబుతాం, ఎక్కిళ్ళే పెట్టి ఏడుస్తుంటే కష్టం పోతుందా కదా, మరెందుకు గోలా, అయ్యయ్యో పాపం అంటే ఏదో లాభం వస్తుందా, వృధా ప్రయాసపడాలా, మరి అంతగా మహాచింతగా మొహం ముడుచుకోకలా, పనితో చక పరేషానుగా గడబిడ పడకు అలా. ఈ రోజుతో బకెట్ లిస్ట్ కూడా అయిపోయింది. మనం కూడా నెక్స్ట్ అసెంబ్లీలో కోరస్ సింగర్. Thank you so much, Sreeram. That was so sweet of you. And I'm really, I know I'll sleep చాలా మంచిగా ప్రశాంతంగా. I got the best of today. I hope you liked it. ఏమైనా తప్పులు నేను ఏమైనా అటు ఇటు చేస్తుంటే పట్టించుకోకు. I hope people will like it. నా ఫస్ట్ పాడ్కాస్ట్ ఇది ఎలా వచ్చిందో నాకు తెలియదు. I hope they don't find it boring. No. Nothing like that. A lot of informative, a lot of conversational. We kept that అనుకున్నట్టు. And I really wish you all the best for SRC Bangaru and the assembly show which is happening on November 15th. I'll give all the details down. And please go and check out his stuff. It's crazy. And I also post stories. I'm going to the show with him. So keep me also on track and keep him also on track. And thank you so much, Sreeram. Thanks, Nikhil. Thank you so much. It's been fun knowing you and thank you doing this podcast with you. Thank you so much. వీడియోస్ చూసాను నీ పాడ్కాస్ట్. నేను ఏం మాట్లాడతాను అని అనుకున్నా, బట్ మంచి ప్రోమోలు ఇస్తాను. ఇట్ వాస్ ఫన్. I'll make it interesting. So thank you guys. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే give it a big thumbs up, comment section లో comment చేయండి, and also don't forget to subscribe to Nikhil Vijayendra Simha as well as Sreeram Chandra's YouTube channel. I'm giving all the links, and also watch SRC Bangaru on Sreeram's YouTube channel, and also tickets link is there in the description. Please go and watch his please show. Come attend with me. I'll also be there to SRC show. Ticket ఇవ్వలేదో చెప్పిన తర్వాత November 15th assembly, don't forget guys. టికెట్లు నాకు ఇవ్వకపోతే రాను నేను. నాతో పాటు రా. సరే, ఓకే, డన్. ఆల్ యాక్సెస్ పాస్. థాంక్యూ గైస్, లవ్ యూ, టేక్ కేర్, బై బై గైస్.
ఏదో పలకరింపుకి అడిగినట్టే కానీ నో వన్ రియలీ కేర్డ్, ఎస్పెషలీ వెన్ ఐ నీడెడ్ అన్ ఇయర్, ఒక వినటానికి ఎవరైనా ఒక మనిషి. ఎందుకంటే ఇలాంటప్పుడు వెన్ యూఆర్ స్టక్, ఇట్స్ లైక్ స్టక్ ఇన్ యువర్ బాడీ టైప్ ఉన్నప్పుడు మనకి వెంట్ అవుట్ చేసేటప్పుడు కానీ చెప్పి నచ్చగా అనిపించవచ్చు, కానీ దట్ ఈస్ ది ఓన్లీ అవుట్లెట్ ఐ హ్యాడ్. సో అప్పుడు ఎవరైనా